33,000 ఎకరాలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయ్యింది. ఇంకో 44,000 ఎకరాలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ కాబోతుంది. ఆపేవాడు ఎవడూ లేడు. మీ జగన్ వల్ల కూడా కాదు. శాశ్వత సత్యాలను చెప్పిన భగవద్గీత ఇప్పుడు మీకోసం ఉచితంగా అందుబాటులో ఉంది. మీ జీవితాన్ని మార్చే జ్ఞానం పొందండి. ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు పిన్ కామెంట్ లో అందుబాటులో ఉంది. హరే కృష్ణ. విశాఖపట్నంలో ఆల్రెడీ స్టేడియం ఉంది. సో కొత్త స్టేడియం అనేది అవసరం అంటారా? అవసరమే కదా. అవసరం లేని ఎందుకు పెడతారు? వాళ్ళు ఆలోచించి పెట్టిండు కదా. చంద్రబాబు నాయుడు అంటే సీనియర్ నాయకుడే కదా. అవసరం లేని ఎందుకు పెడతాడు ఆయన? అవసరం ఉంటేనే కదా మనం ఈ తరం పిల్లలు కూడా అన్ని నేర్చుకోవాలి. వాళ్ళకి దగ్గర పట్ల ఉంటే అన్ని నేర్చుకోవటం కూడా. ఎవరన్నా క్రీడారంగం మీద ఆసక్తి ఉన్న పిల్లలు ఉంటారుగా, కష్టపడి చదువుకున్న వాళ్ళు, వాళ్ళు చేసుకుంటారని పెట్టిండు ఆయన. ఆలోచించే పెట్టిండులే సీనియర్ నాయకుడు. ఆలోచన లేకుండా ఎందుకు పెడతాడు అంటే అమ్మ, దీని మీద వైసీపీ నేతలు ఏమంటున్నారంటే ఆల్రెడీ వైజాగ్లో స్టేడియం ఉంది. అదే స్టేడియాన్ని డెవలప్మెంట్ చేసి మనం అభివృద్ధిని అనేది పొందపరచవచ్చు. కానీ ఉన్న స్టేడియంని అప్డేట్ చేయకుండా ఇంకా కొత్త స్టేడియం అవసరం? ఆల్రెడీ ఉంది కదా, దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వైసీపీ నేతలు కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీని గురించి వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. సో మీరు అది కరెక్ట్ అంటారా? వైసీపీ చెప్తుంది కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేడియం అయితే ఉంది, ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం బెటర్ కదా అన్నట్టు వైసీపీ నేతలు అంటున్నారు. మరి మీరేమంటారు? నేనేమంటానంటే ఉన్నది ఉన్నా కూడా రెండో దానికి కూడా ఇప్పుడు ఆ సైడ్ వాళ్ళు రావడానికి అది దగ్గర ఉండొచ్చు, ఈ సైడ్ వాళ్ళు రావడానికి ఇది దగ్గర ఉండొచ్చు. వాళ్ళ ఆలోచన వాళ్ళకి కరెక్ట్ ఉండొచ్చు. ఈయన సీనియర్ నాయకుడు కాబట్టి ఈయన ఆలోచించిండు కదా. ఇది కరెక్ట్ ఏమో. ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడు ఈ ఆంధ్ర పిల్లలకి, ఏపీ పిల్లలకి మొత్తం దగ్గర వచ్చి క్రీడా రంగంలో ఆసక్తి ఉన్న పిల్లలు చేసే వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. అలకగా చేసుకుంటారు కదా. వాళ్ళ కోసమే పెట్టిండు. వాళ్ళ భవిష్యత్తు ఆలోచించే పెట్టిండు. ఉంటే తప్పేముంది? ఏమి దోషిండు? అంటే అనవసరంగా గవర్నమెంట్ యొక్క పన్ను ఏదైతే వృధా చేయకూడదు. ఎన్నో పన్నులు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు పెట్టింది అదేమో వేస్ట్ అయిపోయేది కాదు. మన యువతకి ఉపాధి అవసరమే అది. మన యువతకి అవసరం వచ్చే స్టేడియమే పెట్టిండు మన సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి ఇంకో స్టేడియం అవసరం అంటారా? స్టేడియం అవసరం అంటే మరి స్టేడియం కట్టకపోతే డబ్బులు ఎలా వస్తాయి గవర్నమెంట్? అక్కడ వాళ్ళకి డబ్బులు సంపాదించాలంటే ఏదో ఒకటి కట్టాలి కదా. అంటే ఆల్రెడీ వైజాగ్లో ఆల్రెడీ ఉంది కదా స్టేడియం. వైజాగ్లో కట్టారు, అప్పుడు వాళ్ళు సంపాదించుకొని ఉంటారు. ఇక్కడ మరి కడితేనే ఇక్కడ వాళ్ళకి ఏదైనా డబ్బులు వస్తాయి. స్టేడియం పేరుతో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కడితే అందులో పర్సంటేజ్ల రూపాయలు అక్కడ నాయకులకు డబ్బులు వస్తాయి. మరి అందుకోసం ఖచ్చితంగా కడతారు. కానీ ఇక్కడ ఏంటంటే బాధాకరమైన విషయము, మాగాణి పొలాల్లో కట్టద్దు. ఎవరు చేసినా విజ్ఞప్తి చేసేది అదే. మాగాణి పొలంలో కూడా స్టేడియం కడితే అది భవిష్యత్తులో స్టేడియం కూడా మునిగిపోతుంది. అప్పుడు స్టేడియమే ఒక చెరువు అవుతుంది. ఇది గ్యారంటీగా జరుగుతుంది. భవిష్యత్తులో అందరూ కూడా చూస్తారు. ఎన్ని జాగ్రత్తలు వేసుకున్నా స్టేడియంలో ఒక చెరువు తయారవుతుంది. అందరూ పడవలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి రాకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వైసీపీ నేతలు అంటున్నారు, జనాలని కాదు, వైసీపీ నేతలు అంటున్నారు. ఉన్న పాత స్టేడియాన్ని అప్డేట్ చేసి మిగతా ఏదైతే గవర్నమెంట్ అమౌంట్ ఉందో అంటే దాన్ని వేస్ట్ చేయకుండా ఇంకా వేరే యొక్క అభివృద్ధిని యూజ్ చేయడం బెటర్ అని చెప్పేసి వైసీపీ నేతలు కానీ ఇంకా అదర్ పీపుల్స్ అని చెప్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం అంటే వస్తే మంచిదంటారా లేకుంటే ఏంటిది? ఆట రంగం, ఆట అనేది బయటికి వచ్చిందంటే ఒక ఆంధ్రుడి నుంచే వచ్చింది. అది ముఖ్యంగా గుంటూరు, విజయవాడ నుంచే. నీకు ఆటలో మేనేజర్లను తీసుకో, సూపర్వైజర్లను తీసుకో, A to Z ఎవరినైనా తీసుకో, ముఖ్యంగా ఎవడుంటాడంటే గుంటూరు, విజయవాడ ఉంటాడు. నువ్వు వైజాగ్ అంటున్నావు. వైజాగ్ ఎంత దూరం అయ్యా? 400 కిలోమీటర్లు. మన కర్నూలు వెళ్ళగలడా? అన్నిట్లో నువ్వు ఏ ఆట తీసుకున్నా, కబడ్డీ మొదలు పెట్టుకుంటే క్రికెట్ దాకా ఎవడు నెంబర్ 1లో ఉన్నా కానీ ఆడికి వెనకమాల రుద్దినోడు ఎవడంటే గుంటూరుడే, విజయవాడోడే. అమరావతి అంటే అమరావతి ఒక్కటే కాదయ్యా, గుంటూరు, విజయవాడ 2 జిల్లాలు, అటు ప్రకాశం 3 జిల్లాలు కలయిక ఒక అమరావతి. అది మన హైదరాబాద్ ఎట్లా చుట్టూ రంగారెడ్డి ఎవరైనా మాట్లాడితే హైదరాబాద్ అంటారు. రంగారెడ్డి ఉంది, సంగారెడ్డి ఉంది, ఎన్నో ఉన్నాయి చుట్టూ. ఎంతోమంది అభివృద్ధి చెందారంటే అయింది. అట్లాగే ఒక్కటే రైతులు భూమి ఇచ్చారు. అది ఎవరు కాజేసిన హైదరాబాద్ మళ్ళీ కబ్జాలు చేసిన భూములు కాదు. అవి ఒక రైతు 3 పూట్ల పంట, 3 పంటలు పండించి తినే అన్నం తినే పంట భూమిని రైతు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒకప్పుడు చంద్రబాబు వల్ల మునిగిపోయినాడే రైతు. చంద్రబాబు వల్లే మునిగిపోయినాడే రైతు. ఎకరం ఇచ్చేవాడు కాదు. ఆడే కాలు రగరేసి ఇస్తుంటే నువ్వు చదువుకున్నావు మాత్రం జ్ఞానం లేదా? మునిగిపోయింది. ఎందుకు మునిగిద్దయ్యా? ఒక స్టేడియం కడుతున్నారు, ఒకటి కడుతున్నారంటే వాళ్ళ హైదరాబాదే మునిగింది. మనకు హైదరాబాద్ మునిగిద్ది. ప్రతి ఒక్కటి ఇది ఒకటి నేర్చారు. హైదరాబాద్ ఎందుకు మునిగింది అని అనుకుంటున్నారు మీరు? సరైన నదులు లేవు, సరైన వసతులు లేవు, అందువల్ల మునిగింది. అమరావతి అట్టా కాదు కదా, పక్కనే కృష్ణానది ఉంది. జగనన్న ఇల్లు ఆడుంది మెడ్రాస్ కాలం పక్కనే, తెలుసా? చంద్రబాబు గారి ఇల్లు కూడా పక్కనే. ఇప్పుడు కట్టుకునేది కూడా మాకు కొద్దిగా లోపల కడుతున్నారు, బ్రహ్మాండంగా కడుతున్నారు. ఎందుకు మునిగిద్దయ్యా?
ఒక పార్టీ రాజకీయం చేయొద్దని చూడొద్దు. ఆయన 3 రాజధానులు అనటం వల్ల హైదరాబాద్ రేట్లు వచ్చింది. మన ఆంధ్ర వాళ్ళు ఇంకా నీకు ఇంకో విషయం చెబుతున్నా, గుంటూరు విజయవాడ వాళ్ళే 77 గాలివాన్ దెబ్బకి ఆ దెబ్బకి వచ్చి ఇక్కడ పడ్డారు. 65% గుంటూరు విజయవాడకు సంబంధించిన వాళ్ళే. నువ్వు ఎక్కడికి వెళ్ళిన హైదరాబాద్లో ఉండారంటే వాళ్ళే మెయిన్. వాళ్ళ వల్ల నీకు హైదరాబాద్ కదలిక అనేది మొదలైంది. వాళ్ళే ఒక పట్టు వదిలేసి వెళ్ళిపోవటం మొదలుపెట్టారంటే కనుక హైదరాబాద్ ఏముండదు. నీకు అమరావతి ఒక కలయిక అనేది మొదలయ్యింది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడాడయా? రాయలసీమోడు. చిత్తూరు ఉంది, లేదా తిరుపతి ఉంది, దేవస్థానం కొండ మీద కావాల్సినంత డబ్బు ఉంది, అంతా కొండ ప్రాంతమే, ఆడబెట్టుకోవచ్చు. ఆయన రాజధాని ఎందుకు ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు? ఆ ఒక్క విషయంలో నేను చంద్రబాబు అని కాదు, నేను వైఎస్ అభిమాని అయినా కూడా చంద్రబాబు అభిమానిగా మారిపోయాడు. ఆయన అమరావతి అన్నాడని. ఇంకొకటి, అమరావతి అంటే అమరావతి ఒక్కటే కాదయ్యా, అమరావతి చుట్టూ ఉంది. హైదరాబాద్ లాగా సంగారెడ్డి, మెదక్ అన్నీ సేమ్ అట్టాగే. గుంటూరు జిల్లాలో నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి, ఎంపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి, అట్లాగే మంత్రి పదవులు రావచ్చు. ఇప్పుడు గుంటూరు ఆయనకి ఎంపీ, ఆయన ఎవరో తెలుసా? ఎంపీ అయ్యేదాకా నిలబడేదాకా ఎవరికి తెలియదు. ఆయనకి ఎన్ని డాక్టర్లు, ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి. నెంబర్ 1 జగన్ కన్నా కూడా ఆయన నెంబర్ 1. మరి అట్లాంటి ఆయన బయటకు వచ్చాడు, ఎంపీ వచ్చింది కానీ మంత్రి పదవి వచ్చింది. ఇంకా అభివృద్ధి చేస్తారు, కేంద్రం డబ్బులు ఇస్తుంది. అంటే ఇప్పుడు కొత్త స్టేడియం తీసుకురావడం వల్ల మంచిది అంటున్నారా? అంటే ఉపయోగం ఉందన్నా. ఒక ఆట రంగం అనేది మళ్ళీ మొదలయ్యిద్ది. గుంటూరు కృష్ణా నుంచి మళ్ళీ ఆట రంగం అనేది మొదలయ్యిద్ది. ఆట పుట్టిన ఒక జిల్లా నుంచే మళ్ళీ ఆట రంగం మొదలయ్యిద్ది. నీకు ఎక్కడ మనకు మ్యాచ్ జరిగింది, ఏదో కుట్ర జరిగింది అన్నారు, ఏదో ఆపాలని చూశారు. ఎక్కడ చూశారు? అమరావతిలో ఆడియగలుగుతారు. మన ఆటలు రావాలన్నా, బయట నుంచి ఏదైనా పట్టు రావాలన్నా కానీ ముందు పట్టు ఉంది మన రాజకీయ నాయకులకి. ఏదైనా చేయాలన్నా ముందు మొదటి పట్టు మన రాజకీయ నాయకులకు ఉంది, ముఖ్యంగా మా ఆంధ్ర వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? అన్ని సంవత్సరాలు పట్టిద్ది అని అనుకోవద్దన్నా. మొన్న నారాయణరావు గారు బయటకు వచ్చి చెప్పారు, 2027 అయిపోయే టయానికి డిసెంబర్ నాటికి పోలవరం పూర్తయిద్ది, స్టేడియం పూర్తయిద్ది, దగ్గర అక్కడ మన గవర్నమెంట్ అధికారుల కార్యాలయాలు కూడా పూర్తవుతాయి అన్న. 2014 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ ఉంది? గవర్నమెంట్ టీడీపీ ఉందన్న. అప్పుడు పునాది పడింది అన్న, పునాది పడింది. చెప్పేది మీరు అడిగిన దానికి నేను చెప్తాను. చెప్పండి. నీటిపారుదల శాఖ మంత్రి ఎవడప్పుడు? చెప్పండి, మీరే చెప్పండి. ఉమామహేశ్వర్. అప్పుడు ఏమన్నాడు? 2018లో పోలవరం పూర్తి చేసి 2019 ఎలక్షన్స్కి వెళ్తాం అన్నాడు. పూర్తి అవ్వాల. ఇప్పుడు సేమ్ ఇదే కదా. మరి మీ జగన్ గారు ఏం చేశారన్నా? మీ జగన్ గారు ఏం చేశారు? అది కాదు, జగన్ గారు ఏం చేశారు? మరి 11 సీట్లు ఇచ్చారు కదా. మీరు గెలిచారు కదా, 5 ఏళ్ళు మీరు చేయొచ్చుగా. చేయలేదు కదా. మరి అదే అన్న నేను అంటుంది అదే. మరి ఇప్పుడు చేస్తారు, ఎందుకు టెన్షన్ పడతావు? ఇప్పుడు పోలవరం పూర్తి, అదే అప్పుడు మూమెంట్ వేరు, ఇప్పుడు మూమెంట్ వేరు. అప్పుడు కేంద్రం సపోర్ట్ లేదు, ఇప్పుడు కేంద్రం ఫుల్ సపోర్ట్ ఉంది, నిధులు ఇస్తున్నాయి, 2 మంత్రి పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో రైతులు భూములు ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరు చెప్పారు ఇవ్వట్లేదని? ఎవరు చెప్పారు? మీ సాక్షి మీడియా లేదా మీ జగన్మోహన్ మీడియాలో తప్ప ఏళ్ళను రైతులు రాంగింప అన్న. ఒక్కడిను 33,000 ఎకరాలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయ్యింది. ఇంకో 44,000 ఎకరాలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కాబోతుంది. ఆపేవాడు ఎవడూ లేడు, మీ జగన్ వల్ల కూడా కాదు. ఓన్లీ మనకు స్టేడియం అనేది ఇప్పుడు ఐపీఎల్ వరకు వచ్చేది. సో ఈ కొత్త స్టేడియం వస్తే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఆడతాయి అన్నట్టు వాళ్ళు అంటున్నారు. సో ఇది రైట్ డెసిషన్ అంటారా? టీడీపీ తీసుకొచ్చిన హయాంలో ఇది 40 ఎకరాలు వాళ్ళు భూములు ఇచ్చారు కొత్త స్టేడియంకి, అది రైట్ డెసిషన్ అంటారా ఇది తీసుకున్న ప్రభుత్వం? ఒకటి అంటే చిన్న క్లాస్, చంద్రబాబు గారు ఏమన్నారంటే 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతా అన్నారు. 1500 అవసరం అండి. సెకండ్, ఇప్పుడు ఏపీకి స్టేడియం అన్నారు. ఏపీలో హైదరాబాద్కి ఇప్పుడు ఏముంది? ఉప్పల్ స్టేడియం ఉంది. ఇంకొక మ్యాచ్ జరగాలంటే వైజాగ్లో మ్యాచ్ ఉందా? ఇంటర్నేషనల్ స్టేడియం ఉందా? ఉప్పల్ లెక్కనే వైజాగ్లో ఉంది కదా. టెస్ట్ మ్యాచెస్ మనం మ్యాచెస్ చూస్తున్నాం కదా వైజాగ్లో. వైజాగ్ ఒకటి ఉంది కదా. ఇంకోటి దేనికి మనకి అమరావతి క్యాపిటల్ అంటున్నారు. అమరావతి అసలు ఏముందని వైజాగ్ క్యాపిటల్ చేస్తే మనకి ఇన్కమ్ సోర్స్ ఉంది కదా, మనకు కొత్తగా నిర్మించక్కర్లేదు, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి అక్కడ. అవునా? ఇంకోటి ఇక్కడ నిర్మించి ఇక్కడ అంతా దేనికి? అది కూడా ఆ భూమి కూడా ఎలాంటిది? పంట భూమి. అది పంట భూములు తీసుకొని అక్కడి చేసి మొత్తం అంతా దేనికి? అది వేస్ట్. అది అంటే పంట భూమిని తీసేసుకోవడం వల్ల కూడా ఎక్కడికక్కడ వ్యవసాయం కూడా ఆగిపోద్ది. ఇది హైదరాబాద్ డెవలప్ అయిందంటే కారణం ఏంటి? అంతా హిల్ ఏరియా. నువ్వు 20 ఫ్లోర్లు కట్టు, 30 ఫ్లోర్లు కట్టు, 100 కట్టు, ఆగిద్ది ఫౌండేషన్. అమరావతిలో ఏముంటుంది? ఏముండదు కదా. అంత ఫౌండేషన్ వేసాం కానీ ఏముండదు అక్కడ. ఇప్పుడు మనం రీసెంట్గా వాన పడితేనే చూసాం ఎలా అయిపోతుందో అంతా. ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఎవరు? మంత్రి, ఎవరు? మన హోమ్ మినిస్టర్ ఏమని చెప్పింది?
అదంతా గుంటలు ఫౌండేషన్ వేసాము, అందులో వాటర్ ఉన్నాయి, అలా ప్రచారం చేస్తున్నారని. సరే, జగన్ హయాంలో 2019-24 వరకు ఋషికొండలో మొత్తం చేసి ఒక ప్యాలెస్ లా కట్టాడు. జగన్ ప్యాలెస్ అనుకుంటే ఏదైనా కట్టుకోండి, ఒకటి కట్టి చూపించాడు స్టాండర్డ్గా. 2014-19 వరకు ఒక్కటైనా నిర్మించాడా స్టాండర్డ్గా, లైక్ అదే చంద్రబాబు నిర్మించాడు అని చెప్పండి, ఒకటే నిర్మించాడు లేదు. అది కూడా సచివాలయం కూడా తాత్కాలిక సచివాలయం. నువ్వు అప్పుడే పర్మనెంట్ సచివాలయం కట్టుంటే ఇది మన క్యాపిటల్ అని చెప్పి ఒక స్టాండర్డ్ అనేది ఒక హోప్ వచ్చేది, చూపించుకోవడానికి ఒక హోప్ వచ్చేది. ఏది లేదు. ఇప్పుడు విజయవాడ జంక్షన్ పెద్ద ఇది, నువ్వు అమరావతి జంక్షన్ పెట్టి అమరావతిలో రైల్వే స్టేషన్ కడతా అన్నావు, నో యూజ్ కదా. సో దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు. ఉన్నదాన్ని మనం ఇంకా అప్పులు అయిపోయి ప్రజల మీద భారం తప్ప ఏం లేదు. అమరావతి అనేది ఒక భ్రమరావతి, అది అవ్వదు, జరగదు. ఇప్పుడు 43 ఎకరాలు 2014 నుంచి 19 వరకు 43 ఎకరాలు 43,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. ఆ భూములను ఏమైనా ఇంకా నీకు భూములు ఎందుకు? మరి ఇప్పుడు కూడా భూములు కావాలని చెప్పి జరుగుతుంది అక్కడ. ఇంకా నీకు దేనికి చెప్పు, ఇంకా ఏం కడుతున్నావు? గవర్నమెంట్ ల్యాండ్ లేదా అంటే సరైన నిర్ణయం కాదు ఇది. ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవడం బెస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ఫాస్ట్ గోయింగ్లో ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటే బెటర్. అంతేగాని మనం నువ్వు కొత్తది నిర్మించి కొత్తది అంటే అది జరగని పని. నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావు చెప్పలేము. మా అంటే ఇప్పుడు 30-40 ఉంటాం. చంద్రబాబు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 4 సంవత్సరాలు. ఇంకా 4, అది 10 వేసుకో, లేదా 100 సంవత్సరాలు వేసుకో. నువ్వు ఏం చేస్తావు? ఇంకా నీకు ఓపిక ఉండాలి కదా. ఉస్రువా సంథింగ్ ఏదో కంపెనీకి ఇచ్చారు ల్యాండ్. దేనికి ఇచ్చారు అక్కడ? నువ్వు అమరావతి క్యాపిటల్ అంటున్నావు, డెవలప్మెంట్ ఎక్కడ చేయాలి? నువ్వు అమరావతిలో చేయాలి, హోప్ ఉంటుంది. నువ్వు వైజాగ్లో ఎందుకు మొత్తం అని చేస్తున్నావు? అంతా ఐటీ సెక్టర్ మొత్తం అక్కడ ఎందుకు చేస్తున్నావు నువ్వు? అంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ మొత్తం అమరావతిలోనే ఆల్రెడీ మేము ప్రారంభించామని చెప్పి ఎక్కడ చెప్పారు? అన్నారు కదా. లేదు, ఎక్కడ మన కళ్ళ ముందు కనబడితే ఏదైనా ఓకే, ఏం లేదు అక్కడ. అంతా వేస్ట్ అండి. ఒకటి పవన్ కళ్యాణ్, మనకు అంతకుముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటంటే మనకి ప్రశ్నించడానికి ఒక వ్యక్తి ఉండే టైప్లో ఉండేది. ఇప్పుడు అతను కూడా అందులో ఉన్నాడు కాబట్టి ప్రశ్నించడానికి స్కోప్ లేదో, లేకపోతే మన డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు కాబట్టి మాట రావట్లేదో తెలియదు, సైలెంట్ అయిపోయాడు. జగన్ ఇదే సిచ్యువేషన్ జగన్ ఫేస్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక యుద్ధంలా రెచ్చిపోయేవాడు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చి కూర్చోబెట్టారో తెలియదు, లేకపోతే సైలెంట్ అయిపోమని అన్నారో తెలియదు. కామ్ గోయింగ్ ఉంది. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడానికి పార్టీ పెట్టావు, ఎందుకు పెట్టావు? నువ్వు ప్రశ్నించడానికి పెట్టావు. నువ్వు ప్రశ్నించాలి, నువ్వు గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రశ్నించాలి. అప్పుడు నీకు ప్రజల్లో ఇంకా నీకు ఒక వైబ్ వస్తుంది, అరే మా ఓడు ఇలా ప్రశ్నిస్తున్నాడని. నువ్వు ఏం చేయకుండా డిప్యూటీ సీఎం ఇచ్చి కూర్చోబెడితే నువ్వు సైలెంట్ అయిపోతే ఇంకేముంది? ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చాలు ఏ చేస్తావు? సనాతన ధర్మం నో యూస్, జనాలకు అది యూజ్ కాదుగా.